నకులుడికి బాణం దొరికిన చోట అప్పుడే పుట్టిన ఒక లేగ దూడకు గాయాలవుతాయి. చుట్టూ జనం ఉన్న అతి కష్టంగా దూడ నుంచి ఆవును వేరు చేస్తారు. ఈ సన్నిధానాన్ని చూసిన నకులుడికి ఆశ్చర్యం వేసి శ్రీకృష్ణుని వద్దకు చేరుతారు. మరో చోట సహదేవునికి బాణం దొరికిన చోట ఒక పెద్ద పర్వతం నుంచి ఒక బండరాయి దొర్లుతూ వచ్చి దారిలో ఉన్న పెద్ద పెద్ద చెట్టును పెకిలిస్తూ వచ్చి ఒక చిన్న మొక్క దగ్గర ఆగుతుంది. దాన్ని చూసిన సహదేవునికి చాలా ఆశ్చర్యం వేసి అయోమయంగా శ్రీకృష్ణుని వద్దకు చేరుతాడు. ఇలా నలుగురు పాండవులు కలిసి శ్రీకృష్ణుని వద్దకు వెళ్ళాక శ్రీకృష్ణుడు వారికి ఇలా చెప్తాడు. ముందుగా అర్జునుడికి వచ్చిన సందేశంలో కలియుగంలో గొప్ప జ్ఞానులైన వారు కూడా కోయిల పొడుచుకున్న మాదిరిగానే భక్తులను దోచుకుంటారు. తర్వాత భీముడికి వచ్చిన సందేశం గురించి కలియుగంలో అత్యంత ధనికులుంటారు, కానీ ఒక్క పైసా కూడా పేదలకు సహాయం చేయరు. ఎలాగైతే ఆవు తన దూడను గాయాలయ్యేలా నాకిందో తల్లిదండ్రులు కూడా తన పిల్లల్ని గారం చేసి తన జీవితాల్ని నాశనం చేశారు. కలియుగంలో జనుల నుంచి నడవడిక కోల్పోయి కొండ మీద నుంచి బండరాయి దొర్లుతున్నట్టు పతనమవుతారు. భగవన్ నామం అనే ఒక చిన్న మొక్క తప్ప వీరిని ఎవ్వరు కాపాడలేదని శ్రీకృష్ణుడు బదిలిచ్చాడు.